ధనవంతులుగా జీవించడం కన్నా ప్రశాంతంగా బ్రతకడమే మేలు. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి. తలంపులు వచ్చిపోతూ ఉంటాయి. భావాలు వచ్చిపోతూ ఉంటాయి. ఎల్లప్పుడూ ఉండేది ఏదో దాన్ని కనుగొనండి. నీవు వాడిలా వాడు నీలా ఉండాలనుకోవడం ఒక వింత. నీవు నీలా ఉంటే ఉండదు ఏ చింత. కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో ఉండే మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. తనని తాను పాలించుకోలేనివాడు ఇతరులను పాలించాలనుకోవడం ఒక విచిత్రం. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఏం లాభం? స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటం మిన్న. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుని ధ్యానించడం శ్రేష్టం. జరిగేది జరుగుతుంది, జరగనిది ఎన్నటికీ జరగదు. ఇది తెలుసుకున్నప్పుడు ఏ విషయం గురించి మనం కలత చెందవలసిన అవసరం రాదు. చెడువారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది.